తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 26న నూతనంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా జాబితాలో పేర్లు లేనివారు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు. 23 తేదీలలో గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉప్పులింగాపూర్, మెల్లూరు, దామరంచ, ధర్మారం, కుక్నూర్, మమ్మన్నర్ తాండా వంటి గ్రామాల్లో ఈరోజు 7 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మరి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆత్మీయ భరోసాలో మరి సంవత్సరానికి 12,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎవరికైతే జాబ్ కార్డులో పేరు ఉండి 23-24 సంవత్సరంలో 20 రోజులు పని దినములు చేసినటువంటి వారికి మరి సంవత్సరానికి 12,000 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈరోజు గ్రామ సభలలో మరి లిస్టు ప్రదర్శించి చదివి వినిపించడం జరిగింది. గతంలో మీ సేవ ద్వారా అప్లికేషన్లు పెట్టిన వాళ్ళైతేనేం, ప్రజాపాలనలో పెట్టిన వారైతేనేం అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇంకెవరైనా రాని వారి దగ్గర నుంచి కూడా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. రైతు భరోసా కింద 26వ తారీఖు నుంచి రైతు అకౌంట్లలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇటు సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామాల్లో సర్వే నిర్వహించి ఏవైతే ఇండ్లు కట్టుకున్నారో మరి ఆమోదయోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పిస్తూ నిరుపయోగం కొండలు, గుట్టలు, మరి అదేవిధంగా ఇండ్లు కట్టుకున్నటువంటి కొద్దిపాటి భూములు మాత్రమే తీసివేసి మిగతా అందరికీ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 4వ పథకమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా గత 10 సంవత్సరాలలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఈరోజు ఇండ్లు కూడా చాలామంది లబ్ధిదారులు తమకు ప్రభుత్వ సహాయాన్ని కోరుతూ మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మొదటి విడతగా మరి ఈరోజు మొదటి విడత లిస్టు విడుదల చేయడం జరిగింది. అట్టి లిస్టులలో కేవలం ఏంటంటే వితంతువులు, వికలాంగులు, పూరి గుడిసెలు ఉన్నవాళ్ళు, టాపర్లు, రేకులు వేసుకున్నవారు, మరి పెంకుటిండ్ల వరకు ఉన్నటువంటి లబ్ధిదారుల లిస్టు రావడం జరిగింది. వీరిని స్థలం ఉండి ఎవరికైతే పక్కా ఇల్లు, స్లాబ్ ఇల్లు లేదో వాళ్ళకు మాత్రం మొదటి విడతలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకు రాబోయే కాలంలో మరి అందరికీ ఇండ్లు కట్టించడానికి ప్రభుత్వం సంకల్పించింది. కాబట్టి ఈరోజు అన్ని గ్రామాలలో మరి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొద్దిపాటి ఎవరైతే మిస్ అయినాయో వాళ్ళందరూ అప్లికేషన్ల ద్వారా పెట్టుకున్న తర్వాత 26వ తారీఖు వరకు పూర్తిగా అందరి పేర్లు లిస్టులో వస్తాయి. అందరికీ పథకాలు ప్రతి పేదవాడికి చేరే విధంగా మరి మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అధికారులకు అనుసంధానంగా ఉంటూ పూర్తి స్థాయిలో సహకరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నాం.